బట్ మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు అలాగే బీఆర్ఎస్ సీనియర్ లీడరు మాజీ తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజు సాగర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న. ఇవాళ నల్గొండ పర్యటన ఉన్నది సీఎంది, అలాగే ఓపెనింగ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రాజెక్టు చూస్తే గతంలో వచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే దాని మీద ప్లస్ తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మీద బీఆర్ఎస్ నేతలు కావాలని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాల వాదన. ఎందుకు తెలంగాణ తల్లిని ఓన్ చేసుకోలేకపోతున్నారు? నేను ఫస్ట్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పుని రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు మార్చాల్సిన అవసరం ఏముందని నేను చెప్తాను. అసలు ఎందుకంటే ఒక అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, కవులు, కళాకారులు, మేధావులతో చర్చించి కూర్చొని అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహం. అప్పుడు కేసీఆర్ గారు 2007లో ఒక పెద్ద ఎత్తున ఒక దేవతను, ఒక దేవుణ్ణి ఏ విధంగా తీసుకొస్తారో అంత పెద్ద ఎత్తున, అంత గొప్పగా సర్వ సమాజం ముందు నిలబెట్టిన విగ్రహం అది తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? అసలు తెలంగాణ తల్లి గురించి కూడా వాళ్ళకు తెలియదు. ఇలా మాట్లాడిన ఇలా ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందులో ఉన్న మంత్రులందరూ కూడా అప్పుడు ఏం చేసిండ్రు? అప్పుడు వాళ్ళు అడగాలి కదా, అప్పుడు తెలంగాణ తల్లి ఇట్లుండొద్దు, అట్లా పెడుతున్నారు, మేము కూడా తెలంగాణలో భాగస్వాములు కదా. అప్పుడు మీకు తెలంగాణ మీద సో ఎక్కడుంది? అప్పుడు మీరు ఏ పార్టీలో, ఒక ఆయన టీడీపీలో ఉన్నాడు, ఒక ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? అంత నిజంగా తెలంగాణ మీద గౌరవం ఉన్నా, అంత నిజంగా తెలంగాణ మీద అస్తిత్వాన్ని కాపాడాలని ఆశ ఉన్నా కూడా మీరు ఆ రోజు మాట్లాడాల్సి ఉండే. ఆ రోజు మాట్లాడకుండా ఇలా మీకు అధికారం ఉందిగా. ఈ 10 సంవత్సరాలు ఏం చేశారు మరి మీరు? ఈ 10 సంవత్సరాలు కూడా మీరు ఉన్నారు కదా, మీరు కూడా ఉన్నారు కదా, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, మీరు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో అధికారంలో వచ్చింది కాబట్టి ఏదో విధంగా కేసీఆర్ చేసింది చెడ్డ అని చెప్పడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి దురదృష్టకరమైన వార్త ఏంటంటే, కేసీఆర్ గారు ఏది చేసినా దాన్ని నెగిటివ్ చేయాలి, కేసీఆర్ గారు ఏది కట్టినా దాన్ని పలగొట్టాలి. ఈ రెండే వాళ్ళకి కావాల్సింది. కానీ దాన్ని అభివృద్ధి చేద్దాం, దాన్ని మంచిగా చేద్దాం అనేది మాత్రం కాంగ్రెస్ నాయకులకు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేదు. కానీ మీరు ఇప్పుడు ఇలా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు దాన్ని తయారు చేసింది ఎవరు? ఒక బిడ్డ ఎస్సీ బీసీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తి. ఇవాళ ఎవరు తయారు చేస్తున్నారు? అది రమణారెడ్డి. ఎవరు రమణారెడ్డి? మీ రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన ఆయన ఎవరు? రమణారెడ్డికి ఏం తెలుసు తెలంగాణ చరిత్ర? ఆయన ఎక్కడ? ఆయన ఇవాళ తయారు ఎవరితో చేపిస్తుండ్రు? కనీసం మీరు అక్కడన్నా ఒక్కసారి ఆలోచన చేసుకుంటారా? ఇలా ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, తెలంగాణ వాళ్ళు ఇట్లా బంగారం వేసుకోవద్దు. అరే మరి నీ పిల్లలు వేసుకోవట్లేరా? నీ బిడ్డ వేసుకోవట్లేదా? మీరు వేసుకోవచ్చా? అంటే ఎస్సీ బీసీలు బంగారం వేసుకునే అవసరం లేదా? కనీసం బతుకమ్మ పట్టుకుంటానికి కూడా అవసరం లేదా? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తూ ఉన్నారు? మీరు చేసేది పక్తు రాజకీయం. మీరు మాత్రమే రాజకీయం చేస్తారు. మేము ఎప్పుడు చేయలేదు. మేము తెలంగాణ ప్రజల కోసం చేసినాం, తెలంగాణ బాగు కోసం చేసినాం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసినాం తప్ప మేము ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు. ఖచ్చితంగా తెలంగాణ తల్లిని ఎవరు ఓన్ చేసుకుంటారు, ఏ విధంగా ఉంటుంది ఓన్ చేసుకుంటారు అనే విధంగా ఆలోచన చేసి కేసీఆర్ గారు పెట్టిరు తప్ప మేము మాత్రం ఎప్పుడు దాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. రైట్. అయితే ముఖ్యంగా నల్గొండ జిల్లా పర్యటన మీద మీ అభిప్రాయం? ఇలా నల్గొండ జిల్లా పర్యటనకు ముఖ్యమంత్రి గారు పోతున్నారు. ఏం ఓపెన్ చేస్తానికి పోతుండు ఆయన? ఒక్కడే నేను అడిగేది ఏంటంటే, ఆయన స్పీచ్ మొదలుపెట్టేటప్పుడు ఒక మాట మాట్లాడాలని కోరుకుంటున్నా. ఇదన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో మొదలుపెట్టినవి. నాకు ఒక ముఖ్యమంత్రి హోదాలో నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, నేను ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తానికి గొప్ప అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలని చెప్పి ఓపెన్ చేస్తే మాత్రం ఆయనకు జీవితానికి సార్థకత ఉంటుంది. ఎందుకోసం అంటే ఇలా థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్లు, ఒక్కొక్క మెగావాటు 800 మెగావాట్లు, అది 5 యూనిట్లుగా చేసి కేసీఆర్ గారు స్టార్ట్ చేసిండ్రు. ఇలా మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు చేసిండ్రు. ఇలా నువ్వు తీసుకుపోయే బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్ట్ అయింది, అది ట్రయల్ రన్ కూడా 200 కోట్లు పెట్టి ట్రయల్ రన్ కూడా చేసిండ్రు. ఇవన్నీ కూడా చేసినాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేసీఆర్ గారు ఏర్పాటు చేసినాయి. ఇలా మీరు పోయి మేము ఓపెన్ చేస్తున్నాం, మేము డబ్బాలు కొట్టుకుంటాం, మేము ఓపెన్ చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే, ఇలా ఖచ్చితంగా మీరు ఒక మాట చెప్తే మీకు తెలంగాణ సమాజం గర్విస్తుంది, హర్షిస్తుంది. అరే కేసీఆర్ గారు చేసిన పనులను వీళ్ళు గొప్పగా ఒప్పుకొని ఓపెన్ చేస్తున్నారని చెప్తే మీకు కూడా ఒక సీఎం సీటుకు హోదా ఉంటుంది, సీఎం సీటుకు మర్యాద ఉంటుంది తప్ప మీరు ఇవాళ ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ఏమి టెండర్ ఇచ్చిండ్రు, ఏం వర్క్ చేసి ఏం ఓపెన్ చేసిరో మీరు ఓపెన్ చేయాలి. ఇంతకుముందు నల్లగొండ జిల్లా అంటే 10 సంవత్సరాల్లో నల్లగొండ అంటే ఎట్లా ఉంటుందంటే, నేను నల్లగొండ బిడ్డను కాబట్టి, నాది తుంగతుర్తి నియోజకవర్గం కాబట్టి మాకు తెలుసు. ఇలా నల్లగొండ టౌన్ నల్లగొండ అని చెప్పుకుంటాం, నల్లగొండ జిల్లా అని చెప్పుకుంటాం. కానీ నల్లగొండలో ఎవరు ఉండరు, ఒక ఎంప్లాయీస్ తప్ప. పక్కనున్న సూర్యాపేటకో, పక్కనున్న మిర్యాలగూడకో, పక్కనున్న కోదాడుకో పోతారు తప్ప నల్లగొండ ఎప్పుడు కూడా ఒక డ్రై ఉన్న వాతావరణం ఏర్పడుతుంది. అదే కేసీఆర్ గారు నల్లగొండకు వచ్చిన తర్వాత, అరే నల్లగొండ ఇట్లా ఉండటం ఏంది, అదే జిల్లా హెడ్ క్వార్టర్, ఇక్కడ ఏమున్నాయి, అసలు ఏమి ఇచ్చిండ్రు, ఈ
ఈ 10 సంవత్సరాల కాంగ్రెస్ వాళ్ళు ఇలా మా మొత్తుకుంటున్న అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, అప్పుడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నాడు, ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇన్నిసార్లు మంత్రి అయ్యిండు, ఇన్నిసార్లు ఎమ్మెల్యే కానీ ఏం చేసిండ్రని 1200 కోట్ల రూపాయలు నల్గొండ డెవలప్మెంట్కి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి నేను ఒక్కొక్కటి చెప్తా ఉన్నా, అక్కడ ఉన్నటువంటి ఎన్జీ కాలేజీ ఎంతోమంది నల్లగొండలో ఉన్న బిడ్డలందరూ కూడా ఎన్జీ కాలేజీలో చదువుకొని ఇలా పైకి వచ్చిండ్రు. ఆ ఎన్జీ కాలేజీని కూడా ఇలా 65 కోట్లు పెట్టి బాగా చేసిండ్రు కేసీఆర్ గారు. అదేవిధంగా అక్కడ ఉన్నట్టు 250 పడకలు ఉండే దాన్ని 550 పడకలు చేసిండ్రు. ఇలా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు దాన్ని ట్రయల్ రన్ మనం చేసినాం. ఉదయ సముద్రం దగ్గర ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా దాంతోపాటు ఐటీ హబ్ను ఏర్పాటు చేసినాం మనం. అట్లా మెడికల్ కాలేజ్ సూర్యాపేటకు ఒకటి, నల్లగొండకు ఒకటి, నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాకు, భువనగిరి జిల్లాకు, నల్గొండ జిల్లాకు 3 మెడికల్ కాలేజ్, 3 కలెక్టరేట్లు, 3 ఎస్పీ ఆఫీసులు, ఇవన్నీ చేసింది ఎవరు? అదేవిధంగా మీరు ఇక్కడికి వస్తే దండుమల్కాపురంలో గ్రీన్ హౌస్ కింద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా సంస్థ నారాయణపురంలో ఏ ప్రాంతాన్ని చూస్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏ విధంగా డెవలప్ చేయాలి ఆలోచనతో నల్గొండను మొత్తం కూడా తయారు చేసింది కేసీఆర్ గారు. మీరు ఏం చేసిండ్రో మీరు ఒక్కసారి మీరు స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్పి మీరు ఇలా పోయినటువంటి ఓపెన్ చేయాలి చెప్తున్నాను. అంటే సవాలు విసురుతున్నారు కదా ముఖ్యమంత్రి, 10 నెలల పాలన మీద, మా 10 నెలల పాలన మీద ఏడుస్తున్నారు, వీళ్ళ 10 ఏళ్ల పాలన మీద చర్చ పెడదాము కానీ ఎవరు వస్తలేరు అన్నట్టు ఛాలెంజ్. చర్చ పెడతానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది, మీ దగ్గర సబ్జెక్ట్ లేదా మీతో సవాల్ చేయాల్సిన అవసరం మేము పని చేసినాం భయ్. నువ్వు రోడ్డు మీదకి పోయాలి, ఎక్కడ చూసినా ఆనవాళ్ళు ఇక్కడ నిలబడితే దీని వెనక కట్టింది ఎవరు? మీరు కట్టినరా? మీరు ఏ ప్రాంతం పోదాం, ఏ జిల్లాకు పోదాం, సవాల్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ నువ్వు ఓపెన్ చేసేది కూడా కేసీఆర్ గారు కట్టిందే, కేసీఆర్ గారు ఓపెన్ చేసిందే, కేసీఆర్ గారు డబ్బులు ఇచ్చిందే, టెండర్ ఇచ్చిందే, ఓపెన్ చేస్తున్నావు. నువ్వు చేయి, అట్లా నువ్వు చేసి నువ్వు మాట్లాడు. ఇంకొక 3 సంవత్సరాల తర్వాత నల్లగొండకి ఇవాళ టెండర్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిరా. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అది విజయవంతంగా పూర్తి చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. ఇంతకుముందు మేము చేసిన ఇవాళ నువ్వు ఓపెన్ చేస్తానికి హాయిగా ఉండొచ్చప్ప. ఇల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది, ఇల్లు కట్టేటప్పుడు దానికి సిమెంట్ ఎంత, ఇసుక ఎంత, దాని పైసలు ఏంది, ఎక్కడి నుంచి రావాలి, దాని స్ట్రక్చర్ ఏంది, కట్టినాక ఓపెన్ చేసి గెస్ట్ని పిలుస్తాం, ఓపెన్ చేసిపోతాడు, చప్పలు కొట్టిపోతాడు. అట్లా ఉన్నది నీ పరిస్థితి. కట్టిందంతా మేస్త్రి కానుంచి ఇవాళ కలరేషన్ వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ నువ్వు చీఫ్ గెస్ట్గా పిలుస్తాం, ఎవరైనా ఇంటికి ఓపెన్ చేసి అట్లా నువ్వు చీఫ్ గెస్ట్గా పోతున్నావు తప్ప దాంట్లో నీ రక్తం లేదు, దాంట్లో నీ ఆలోచన లేదు, దాంట్లో నీ అభివృద్ధి లేదు, నీ విజన్ కూడా ఏది కూడా లేదు. అట్లా ఎవరైనా వస్తారు, ఎవరైనా ఓపెన్ చేసుకుని పోతారు, కానీ దాని వెనక ఉన్నది మాత్రం కేసీఆర్. నువ్వు నల్గొండ జిల్లా నువ్వు అక్కడ మీటింగ్కి వచ్చిన ప్రతి బిడ్డని అడుగు, ఇది ఎవరు కట్టించినరా అని చెప్తారు. నీ పార్టీ నాయకులు కాక ప్రతి ఒక్కరిని అడగండి, ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఎవరు కట్టించిండ్రో ఏం సగతో. నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసింది కూడా కేసీఆర్ గారు. ఇలా మా కాళేశ్వరం నీళ్లు ఇలా సూర్యాపేట చివర ఉన్న తుంగతుర్తి వరకు కూడా కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చింది. ఇలా 3 లక్షలకు 4 లక్షల రూపాయలకు కూడా అమ్ముడు పోని భూములను ఇలా 30 లక్షల రూపాయలకు చేసింది కూడా కేసీఆర్ గారు. కాబట్టి ఇలా నేను సజీవ సాక్ష్యం. నేను ఇంటర్మీడియట్లో చెండూరులో చదువుకున్న, చెండూరులో ఇంటర్మీడియట్లోనే నా నెత్తి ఎంటికలు తెల్లగానే. దానికి కారణం ఏం తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్. 50 సంవత్సరాలుగా ఫ్లోరైడ్ బాధితులు ఉన్న నల్గొండ జిల్లా. కాళ్ళు వాస్తూ ఉండే, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తూ ఉండే, వెంట్రుకలు తెల్లగా అయితే ఫ్లోరైడ్ చేయబడి. కానీ మనం వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి జిల్లాలను మిషన్ భగీరథ కింద నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసింది కేసీఆర్ గారు. ఇవాళ ఎవరికి కూడా ఆ ఫ్లోరైడ్ బాధ లేదు, సంతోషంగా మంచినీళ్ళు తాగుతుండే. ఇంతకుముందు మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతూ ఉండే. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేకుండా అట్లాంటి ఆలోచనలు చేసి ప్రజలకు ఏ అవసరం ఉన్నదో ఆ అవసరాలను తీర్చిదిద్దింది మాత్రం కేసీఆర్ గారు.